జయంతి మనం జయంతి కార్యక్రమాలు ఇంకా చేయాల్సి ఉన్నది. వచ్చే బహుశా నవంబర్ వరకు జాతీయ మాసం ఇవాళ జరుగుతూ ఉన్నాయి. ఈ సమావేశానికి గోవర్ధన్ గారు అధ్యక్షత వహిస్తూ ఉన్నారు. అట్లాగే జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి గారు ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల సమస్యల్ని కూడా ఈ కౌన్సిల్లో చర్చించడం జరుగుతూ ఉన్నది. వారితో పాటు రాష్ట్ర సమితి సభ్యులు విలాస్ గారు, నళిని గారు, జిల్లా సహాయ కార్యదర్శి దేవేందర్, అట్లాగే అన్ని మండలాల నుంచి వచ్చినటువంటి కౌన్సిల్ సభ్యులు, కార్యవర్గ సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొనడం జరుగుతూ ఉన్నది. నేడున్నటువంటి ఈ జిల్లా రాజకీయ పరిస్థితులపైన, అట్లాగే మా పార్టీ నిర్మాణాన్ని పెంపొందించుకోవడంలో అనేక అంశాలను చర్చించుకోవడం జరుగుతూ ఉన్నది. ఇవాళ పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు అవుతూ ఉన్నది. ఈ 100 ఏళ్ల కాలంలో త్యాగాలు, త్యాగదనుల స్ఫూర్తి, వీటన్నింటి వెలువలో ఈ ఆదిలాబాద్ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయాలని చెప్పే సంకల్పంతో జరుగుతున్నటువంటి ఈ కౌన్సిల్ సమావేశాలలో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చట్టసభలలో, శాసనసభలో ఇవాళ రిజర్వేషన్లు ఇవాళ చట్టబద్ధత చేయడం జరిగింది. బీసీలకు సంబంధించినటువంటి 42% ఇవాళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ చట్టబద్ధత చేయడం అనేటువంటి జరిగింది. దాన్ని హర్షిస్తూ ఉన్నాం. రేపు స్థానిక ఎన్నికలలో కూడా 42% రిజర్వేషన్ను అమలు చేస్తా అని చెప్పి ప్రభుత్వం ప్రకటించడం అనేటువంటి జరిగింది. అట్లాగే దశాబ్ద కాలంలో పాటు ఎస్సీలకు సంబంధించినటువంటి వర్గీకరణ విషయంలో అనేక ఉద్యమాలు, పోరాటాలు జరిగినటువంటి సందర్భంలో పాలకులు ఈ అంశాన్ని స్వార్థపూరిత నిర్ణయాలతో వాడుకోవడం జరిగింది. మాలల మధ్య, మాదిగల మధ్య చిచ్చు పెడుతూ కాలయాపన చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ఈ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఇవాళ దాన్ని కూడా వర్గీకరణ చేసి చట్టబద్ధత కల్పించడం సిపిఐ ఆదిలాబాద్ జిల్లా వైపు నుంచి హర్షిస్తా ఉన్నాం, స్వాగతిస్తా ఉన్నాం అని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియపరచడం జరుగుతుంది. ఇదే సందర్భంలో సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్నటువంటి వెలువలో ఆనాడు ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టి సాధించడం వల్ల, ఆ అంశాలను ఏవైతున్నాయో వాటిని అమలుపరచడం వల్ల ప్రజల యొక్క మన్ననను పొందాలని చెప్పి ఆశిస్తున్నాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తాను. అట్లాగే ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎర్ర జెండా సంఘాలను కానీ, పార్టీలను కానీ ఖతం చేస్తామనేటువంటి ప్రక్రియకు పూనుకుంటా ఉన్నారు. అట్లాగే మావోయిస్టులకు సంబంధించినటువంటి అంశం అది దీర్ఘకాలిక సమస్య. దాని పరిష్కారానికి అభివృద్ధి పేరట గిరిజన ప్రాంతాలలోకి పోయి మిలిటరీ బలగాలను మోహరించి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఎన్కౌంటర్ల పేరట హతం చేస్తామన్నటువంటి ప్రక్రియకు పూనుకుంటున్నటువంటి మతోన్మాద బీజేపీ పార్టీ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తే సిపిఐ ఊరుకోదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తాం.